వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 10వ అధ్యాయము. రుక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము. పూర్వము భృగుమహామణి వంశమునందు రుక్షకయను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెళ్లి అయిన వెంటనే పెళ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు పోయి ఆశ్రమము నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను. ఆ విధముగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన అనేక మాఘమాస స్నానముల ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడినది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొనుచు ప్రాణములు విడిచెను. ఆ రోజు చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘమాస ప్రతిఫలము కలిగిన పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమయను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలములో సుందోపసుందులనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓయి మీకేమి కావలేనో కోరుకొనుము అని అనగా, స్వామి మాకు ఇతరుల వలన మరణము కలుగకుండునట్లు వరమిమ్ము అని వేడుకొనగా, బ్రహ్మ అటులనే ఇచ్చి తిని అని చెప్పి అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుని వలన వరము పొందిన ఆ 2 రాక్షసులను మహాగర్వము కలవారై దేవతలు హింసించిరి. మహర్షుల తపస్సుకు భంగము కలిగించుచుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా భీభత్సములకు చేయుచుండిరి. దేవలోకమునకు దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలులను బాధించుచు దేవలోకమునకు వచ్చి మమ్మందరును తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సము చేయుచున్నారు. కాన వారి మరణమునకు ఏదైనా ఉపాయం ఆలోచించుమని ప్రార్థించిరి. బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తమను పిలిచి, అమ్మాయి, సుందోపసుందులను రాక్షసులకు ఇతరులెవరి వల్లను మరణము కలుగదని వరమునిచ్చి ఉన్నాను. వారు వరగర్వముతో చాలా అల్లకల్లోలము చేయుచున్నారు. కాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణము కలుగునట్టులా ప్రయత్నించుము అని చెప్పాను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునకు ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరుల నివాసములకు సమీపంలో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని ఆ దానన సోదరులు అటునిటు తిరుగునట్లు ఆమె అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము అని తిలోత్తమని ఎవరికి వారు బ్రతిమలాడసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రేసరులారా, మిమ్ములను పెళ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహం ఆడుట సాధ్యము కానిది. కాన నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి, నేను బలవంతుడని ఇద్దరూ తొడలు కొట్టుకొనిరి, గుద్దుకొనిరి. మల్ల యుద్ధము చేసిరి. ఇక ఆయుధములు పట్టదల వచ్చి గదలు పట్టిరి, ముద్దరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొనిచుండిరి. వారి పోరాటము 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరముగా యుద్ధము చేసిరి. గదా యుద్ధము తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరి ఖడ్గం మరొకరికి తగిలినందున 2 తలలు తెగి కింద పడినవి. 2 చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకీ బలము వచ్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే. కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు.
అచ్చట అప్సరసలందరికంటే నీవే అధికురాలవగుదువు అని పంపెను. ఇది మాఘపురాణం 10వ రోజు పారాయణం 10వ అధ్యాయము సంపూర్ణం.